పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం అద్భుతంగా దర్శనమిచ్చింది. ఈ ఖగోళ అద్భుతాన్ని శాస్త్రవేత్తలు బ్లడ్ మూన్గా పేర్కొన్నారు. ఈ ఏడాది ఇది 2వ చంద్రగ్రహణం కావడం విశేషం. ఆదివారం రాత్రి 9:56 ప్రారంభమైన ఈ గ్రహణం అర్ధరాత్రి 1:26 వరకు కొనసాగింది. రాత్రి 11:01 నుండి 12:23 వరకు, అంటే సుమారు 82 నిమిషాల పాటు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్ళి సంపూర్ణ గ్రహణంగా కనిపించాడు. ఈ సమయంలో చంద్రుడు ఎర్రటి రంగులో ప్రకాశిస్తూ బ్లడ్ మూన్ వలె కనువిందు చేశాడు. భారతదేశంలోని ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, జైపూర్, అహ్మదాబాద్, లక్నో వంటి అన్ని ప్రధాన నగరాలతో పాటు అనేక ఇతర ప్రాంతాలలో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించింది. చంద్రగ్రహణం సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా చాలా ఆలయాలను ఆదివారం మధ్యాహ్నం నుండే మూసివేశారు. గ్రహణం ముగిసిన తర్వాత సోమవారం ఉదయం సంప్రోక్షణ అనంతరమే ఆలయాలను తిరిగి తెరవనున్నారు. అయితే గయాలోని విష్ణుపాద దేవాలయం, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర దేవాలయం మరియు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి ఆలయం వంటి కొన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో మాత్రం గ్రహణ సమయంలో ప్రత్యేక పూజలు, క్రతువులు నిర్వహించారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.